హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి మనకి జూన్ 18తో కంప్లీట్ అయిందని అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళందరికీ కూడా మరో అవకాశం కూడా ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇంకా ఇవ్వలేదో వాళ్ళందరూ కూడాను డేట్ అనేది 1 వీక్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడాను ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళందరూ కూడాను ఈసారి మనకి ఎడిట్ ఆప్షన్ ద్వారా వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. చూసినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూజర్ నేము, ఓటీపీఆర్ఆర్, పాస్వర్డ్ ఇలాగ మీరు లాగిన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు 1 వీక్ ఎక్స్టెన్షన్ చేశారు కదా సార్, మీకు 1 వీక్ ఎక్స్టెన్షన్ చేశారు, ఎక్కడ కూడా నోటీస్ రాలేదని మీరు ఎదురు చూస్తున్నారు. ఆ నోటీస్ అనేది చూసినట్లయితే మనకి ఏపీపీఎస్లో వన్ ఆఫ్ ద మెంబర్ అయిన సుధీర్ గారు మనకి ఈరోజు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటనేది ఒకసారి అది కూడా చూసినట్లయితే మీకు ఇంకొక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకి ఏపీపీఎస్సీలో వన్ ఆఫ్ ద మెంబర్ అయిన సుధీర్ గారు మనకి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద డెడ్లైన్ ఫర్ ద సబ్మిటింగ్ గ్రూప్ 2 పోస్ట్ ప్రిఫరెన్స్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 1 వీక్ విత్ ఎడిట్ ఆప్షన్స్. అంటే మనకి అనదర్ 1 వీక్ వరకు కూడా మనకి ఈ ఎడిట్ ఆప్షన్స్తో, అంటే చాలామంది మిస్టేక్ చేశారు. ఎలా మిస్టేక్ చేశారంటే మీకు అది కూడా మీకు చూపిస్తాను. ఆ ఎడిట్ ఆప్షన్ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ రాంగ్గా ఇచ్చామనుకున్నారో, లేకపోతే అటు ఇటుగా మీరు ఒకటి బదులు ఇంకోటి ఇచ్చామనుకున్నారో, లేకపోతే అక్కడున్న పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పోస్ట్ కోడ్ బేస్ చేసుకొని చాలామంది ఏం చేశారంటే పోస్ట్ కోడ్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం. చూడండి, మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఎలా వస్తుందంటే అప్లికేషన్ psc.ap.government.in సేస్ అని వచ్చి డియర్ క్యాండిడేట్స్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ ద ప్రిఫరెన్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రింట్ ఆప్షన్ అవ్వడానికి కానీ లేకపోతే ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి ఓపెన్ అయ్యేది కాదు. ఇప్పుడు వరకు జూన్ 18th వరకు, అంటే నిన్నటి వరకు అలా అయ్యేది కాదు. ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకేమవుతుందంటే ఇక్కడ ఓకే చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గానే మీకు అనేది సేమ్ మీకు స్టార్టింగ్లో ఎలా ఉన్నదో, అంటే మీరు స్టార్టింగ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఉండేదో అలా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యి మీరు ఏం చేసుకోవచ్చు అంటే మళ్ళీ మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వచ్చు. అయితే చూడండి, ఎవరెవరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే అందరూ ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చాలామంది ఏమడుగుతున్నారు అంటే చూడండి, ఇక్కడ చూపిస్తాను. మీరు ఇలాగ ఓటీపీఆర్ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని వస్తుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఓకే చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఎడిట్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఇంతవరకు ఏమయ్యేదంటే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు, మీరు ఏవైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసినట్లయితే అది కూడా చూపిస్తాను. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పోస్ట్ ప్రిఫరెన్స్, పోస్ట్ కోడ్, పోస్ట్ నేము, నెక్స్ట్ టైప్ ఆఫ్ పోస్ట్, నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ ఇలా ఉందండి. మీకు అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది ప్రింట్ తీసుకుంటే ఇలా వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంది చూడండి, 1, 2, 3 ఇది మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఇది పోస్ట్ కోడ్నే పోస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టేసి ఫస్ట్ మనకి ఏముంది, మున్సిపల్ కమిషనర్ ఉంది. అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారంటే అక్కడ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చేసారు చాలామంది. సార్ మేము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి ఒక్కడే యాడ్ ఉంటుంది, అవి కొట్టకుండా డైరెక్ట్గా సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేసాం, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలని చాలామంది అడిగారు కామెంట్ సెక్షన్లో. సో వాళ్ళందరూ కూడా ఇదొక ఎడిట్ చేసుకోవడానికి మరొక అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ ప్లేస్లో వేరేది పెట్టారు, అక్కడ కాకుండా మళ్ళీ ఎడిట్ అవకాశం కావాలన్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే టైప్ ఆఫ్ పోస్ట్ ధర జోనల్ పోస్టా లేకపోతే పోస్ట్ కేటగిరీ, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి 1 వీక్ వరకు టైం ఉంది కాబట్టి కరెక్ట్గా మీరు స్టడీ చేసుకుని పెట్టుకోండి. మీకు ఫైనల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతారు. సో అప్పుడు కోసం మళ్ళీ మీరు అవకాశం తీసుకోవద్దు. ఇప్పుడు ముందు కరెక్ట్గా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అప్పుడు మళ్ళీ అవకాశం వస్తుందని. ఇప్పుడు మీరు రాంగ్గా ఏది పడితే అది ఇవ్వడం వల్ల మీకే కొంత నష్టం జరుగుద్ది. లేదు
కరెక్ట్గా చూసుకొని మీరు హ్యాపీగా కొంచెం స్టడీ చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారనుకోండి, మీకు మీకు ఆ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో వాటి యొక్క అప్లై లింక్ కూడా, అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ప్రతి అప్డేట్ అనేది మీకు తొందరగానే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ మీరు అడగచ్చు. సో ఇది ఓవరాల్గా ఈరోజు వచ్చిన ఒక సువర్ణ అవకాశం ఏంటంటే, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది 1 వీక్ వరకు కూడాను ఎక్స్టెన్షన్ చేశారు. ఇంకెవరైనా అభ్యర్థులు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోపోతే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎడిట్ ఆప్షన్ ద్వారా ఈరోజు మనం కరెక్ట్ చేసుకోవచ్చు 1 వీక్ వరకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.